మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ నియోజకవర్గంలో రాజకీయం మొత్తం శివుడి చుట్టూనే తిరుగుతోందట. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆది దేవుణ్ణి తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. సంబంధం లేని శివయ్య చుట్టూ తిరుగుతున్న రాజకీయాలేంటి? ఎక్కడుందా విచిత్ర వాతావరణం? ఆ పరమశివుడు స్వయంభువుగా వెలిసి వాయులింగ రూపంలో కొలువైన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. అలాంటి చోట ఇప్పుడు దేవుడి చుట్టూ ముసురుకుంటున్న రాజకీయం భక్తులకు చికాకు తెప్పిస్తోందట. ఆలయ వ్యవహారాల్లో మితిమీరున్న రాజకీయ జోక్యంతో భక్తిభావన స్థానంలో విరక్తి పెరుగుతోందంటున్నారు స్థానికులు. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గాని, ఏఎస్వి నాయుడు గాని ఎప్పుడూ గుడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. పర్వదినాల్లో సైతం సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలకి వెళ్లేవారన్న పేరుండేది. కానీ 2019 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అన్నది లోకల్ టాక్. నాడు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన బియ్యపు మధుసూదన్ రెడ్డి తర్వాత తన పొలిటికల్ విశ్వరూపాన్ని చూపించారన్న విమర్శలున్నాయి. శివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే ఆలయంలో అర్చకుల కంటే ఎక్కువగా తానే కనిపించేవాడని చెప్పుకుంటారు. దీంతో పాటు ఆలయం విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గుడి లోపల జరిగిన కొన్ని నిర్మాణాలపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా టెండర్స్ విషయంలో అనేక ఆరోపణలొచ్చాయి. ఇక పాలక మండలి కంటే లోకల్ ఎమ్మెల్యేగా తానే ఎక్కువ నిర్ణయాలు తీసుకునేవారట మధుసూదన్ రెడ్డి. ఇక శివరాత్రి స్పెషల్ పేరుతో ఆలయంలోనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ ని షూట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. 25 ఏళ్ల క్రితమే గుడి లోపల ఇలాంటి వాటిని నిషేధిస్తే ఎలా పర్మిషన్ ఇస్తారంటూ అప్పట్లో ప్రతిపక్ష నేత బొజ్జల సుధీర్ రెడ్డి గట్టిగానే ప్రశ్నించారు. గుడిని అడ్డాగా చేసుకుని బియ్యపు బాగానే వెనకేసుకుంటున్నారంటూ అప్పట్లో తీవ్రంగానే విమర్శించారు టీడీపీ లీడర్స్. కట్ చేస్తే గత ఎన్నికల్లో టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి విజయం సాధించారు. కానీ నాడు వైసీపీ ఎమ్మెల్యే తీరుని తీవ్ర స్థాయిలో ఎండగట్టిన బొజ్జల ఇప్పుడు చేస్తున్నదేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థలో మార్పు రాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా గుడిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గలం విప్పారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. బొజ్జల కుటుంబం మొత్తం గుడిలో తిష్టవేసి ప్రాశస్త్యాన్ని, పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. తమ హయాంలో స్క్రాప్ ని కిలో 22 రూపాయలకు అమ్మితే ఇప్పుడు 11 రూపాయలకే అమ్మారని, అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారాయన. అలాగే ఉపాలయాల దగ్గర భక్తుల సౌకర్యం కోసం దాతలు జింక్ షీట్స్ వేయిస్తే వాళ్ల పేర్లు లేకుండా బిల్లులు చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇక టెండర్స్ లో కోట్లు కొల్లగొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు వైసీపీ లీడర్స్. గత 5 ఏళ్లలో తమని విమర్శిస్తూ ఆరోపణలు గుప్పించిన వాళ్ళు ఇప్పుడు చేస్తోందేంటన్నది మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. ఇదంతా చూస్తున్న భక్తులు మాత్రం వాళ్ళైనా వీళ్ళైనా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు గుడిని ఆదాయ వనరుగా చూస్తున్నారే తప్ప ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బదులు గుడిని వదిలేసి వేరే వ్యవహారాలు చూసుకోవచ్చు కదా అన్నది వాళ్ళ వర్షన్. మొత్తం మీద శ్రీకాళహస్తీశ్వరుడి కోవెల కేంద్రంగా రాజకీయాలు, అవినీతి ఆరోపణలు పెరగడం ఆ ఆది దేవుడికే శిరోభారంగా మారుతోందని అంటున్నారు భక్తులు. ఈ పరిస్థితి మారుతుందా లేక ఇలాగే ఇంకా ముదిరిపోతుందా అన్నది చూడాలి మరి.